కానీ రైళ్ళనైనా బస్సులనైనా ఎట్లా ప్రయాణం కడతారు? ఎట్లా కడతారు ఏంది? టికెట్ తీసుకొని సీట్లో కూర్చొని పోతారు. సీటు దొరకకుంటే నిలబడైనా పోతారు అని అంటారా? కరెక్టే, బరాబరే, అందరు అట్లనే చేస్తారు. కానీ ఒక్కడున్నాడోలా ఎక్స్ప్రెస్ రైలు బండిలా ఎట్లా ప్రయాణం చేసిండో తెలిస్తే మీకు శకరత్తది కావచ్చు. ఇగో గీ మహానుభావుడే రైలు ప్రయాణాలు గిట్ల కూడా చేయొచ్చని లోకానికి ఎరక చేసింది. 2 బోగిల నడుమ కూసొని మరి ప్రయాణం చేసిండోల్లా. అసలు ఈయన ఏమన్నా మనిషి అనుకుంటుండా లేకుంటే బాలకృష్ణ అనుకుంటుండా? మన బాలయ్య బాబు కదా రైలు మీద సాహసం చేసినట్టు ఈయన గిట్ల చేద్దాం అనుకుంటున్నాడా? అయితే ఈ ఎక్స్ప్రెస్ బండి గోరఖ్పూర్ నుంచి వస్తుందట. సికింద్రాబాద్కు పోవాలి కావచ్చు. మంచిర్యాలకు రాగానే పోలీసుల కంట పడ్డాడు. బండి మీద ఈ మనిషి కోతోలే సర్కస్ ఫీట్లు చేసుకుంటా గాయ చేస్తాడట. ఇక పోలీసులు వాళ్ళు వీళ్ళు నెమ్మదిగా బుదిరికిచ్చి కిందకి దింపిరు. ఏమైందిరా నాయన గిసొంటి వేషం వేసినావంటే ఏమేమో చెప్తుండు. అయితే ఈయన పేరు జయశంకరు, సిద్దిపేట జిల్లాలోనే ఉంటాడట కాదు. మరి ఏమైందో ఎవరు బెదిరించిరో గాని గోరఖ్పూర్ నుంచి గిట్ల గిదే చేసామట. పుసుక్కున ఏమన్నా అయితే ఎట్లా అన్నట్టు ఏందో ఏమో పోరి గిట్ల తయారైతుర్రేంది అసలు రాను రాను జనాలు.